అమెరికా ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ లైంగిక కుంభకోణం వ్యవహారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. జెఫ్రీ ఎప్స్టీన్ చీకటి ప్రయోగాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో భయంకర నిజాలు తెలుసుకుని ప్రపంచమే నివ్వెరపోతోంది. ఎప్స్టీన్ ఫైల్స్లో ఒక్కొక్కటిగా చీకటి కొనాలు వెలుగు చూస్తున్నాయి. లైంగిక నేరస్తుడిగా ప్రపంచానికి పరిచయం ఉన్న ఎప్స్టీన్ సాధారణ వ్యక్తులకు అందరి ఒక రహస్య సామ్రాజ్యం నిర్మించాడు. మరి ఆ రహస్య సామ్రాజ్యంలో అతడు ఏం చేయాలనుకున్నాడు? అందుకు అతడు ఏర్పాటు చేసిన ప్రణాళిక చూస్తే ప్రపంచ వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. తన డిఎన్ఏతో ఏకంగా ఒక మానవ జాతిని నిర్మించాలనుకున్న ఎప్స్టీన్ దానికోసం వేసిన స్కెచ్ మామూలు స్కెచ్ కాదు. ఇది ప్రపంచాన్ని షాక్కు గురి చేస్తోంది. ఇందుకీ తన సొంత డిఎన్ఏతో ఎప్స్టీన్ ఏం చేయాలనుకున్నాడు? సూపర్ రేస్ అనే మానవ జాతి నిర్మాణానికి అతడు ఎంచుకున్న దారి ఏంటి? ప్రపంచంలో హీట్ పుట్టిస్తున్న ఎప్స్టీన్ ఫైల్స్పై స్పెషల్ ఫోకస్. ప్రపంచాన్ని వణికించిన ఎప్స్టీన్ ఫైల్స్లో ఒక్కొక్కటిగా చీకటి కొనాలు వెలుగు చూస్తున్నాయి. అమెరికాకు చెందిన ఫైనాన్షియర్ ఎప్స్టీన్ సాధారణ వ్యక్తులకు అందరూ ఒక రహస్య సామ్రాజ్యం నిర్మించాడు. ఒక ప్రైవేట్ దీవి కొనుగోలు చేసి అక్కడికి వెళ్లేందుకు ప్రత్యేక జెట్ విమానం ఏర్పాటు చేసుకున్న ఎప్స్టీన్ తన దీవిని శక్తివంతుల అడ్డాగా మార్చేశాడు. అక్కడికి వెళ్లే అవకాశం కేవలం కోట్లాధిపతులు, రాజకీయ నాయకులు, అంతర్జాతీయ వ్యాపారవేత్తలకే ఉంటుంది. ఇక ఎప్స్టీన్ దీవులు అతిథులకి ఇచ్చే ఆతిథ్యం బయటకు చూస్తే రాజభోగంలా కనిపించిన దాని వెనుక మాత్రం భయంకర ఆరోపణలు దాగి ఉన్నాయి. మైనర్ బాలికలను సరఫరా చేయటం, వారిపై అమానుషంగా ప్రవర్తించడం, ఇలాంటి ఆరోపణలు ఇప్పటికే సంచలనం రేపుతున్నాయి. దీంతో పాటు అతనికి ఉన్న వింత ఆలోచనలు ఇప్పుడు ప్రపంచాన్ని షాకు గురి చేస్తున్నాయి. ఎప్స్టీన్ ఆలోచనలు ప్రపంచం ఊహలకు అందని విధంగా ఉన్నాయి. కేవలం లైంగిక నేరాలకు పరిమితం కాకుండా తన డిఎన్ఏతో ఒక సూపర్ రేస్ అంటే అత్యున్నత మానవ జాతి సృష్టించాలని కలలు కన్నట్టుగా తాజా నివేదికలు బయటపెట్టాయి. దీనికోసం తన న్యూ మెక్సికోలో జీరో రాంచ్ ఎస్టేట్లో ఒక బేబీ రాంచ్ ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేశాడు. ఆ ప్రణాళిక ప్రకారం ఒకేసారి 20 మంది మహిళలను ఎంపిక చేసి వారిని తన స్పర్మ్తో గర్భవతులుగా చేయాలని భావించాడు. ఈ ఆలోచన అతడు చాలా ఏళ్ల పాటు పలువురు శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలతో పంచుకున్నాడు. 2001 నుంచి 2006 మధ్య కాలంలో ఈ విషయం విన్న శాస్త్రవేత్తలు, సలహాదారులు ఆ ప్రణాళిక అత్యంత భయంకరమైనదిగా, వికృతమైనదిగా వివరించారు. ఈ ఆలోచనకు స్ఫూర్తిగా నోబెల్ గ్రహీతల స్పర్మ్ సేకరించి ఉన్నత జాతిని సృష్టించాలని లక్ష్యంతో పనిచేసిన రిపోజిటరీ ఫర్ జెర్మినల్ చాయిస్ అనే స్పర్మ్ బ్యాంక్ ఉదాహరణగా తీసుకున్నాడు ఎప్స్టీన్. అంతేకాదు, ఎప్స్టీన్ తన ప్రణాళికను ట్రాన్స్ హ్యూమనిజం ఉద్యమంతో ముడిపెట్టాడు. జన్యు ఇంజనీరింగ్, కృత్రిమ మేధస్సు వంటి టెక్నాలజీతో మానవ సామర్థ్యాన్ని మెరుగుపరచడమే దీని లక్ష్యం. అయితే చాలామంది దీన్ని 20వ శతాబ్దంలో నాజీలు అనుసరించిన యూజెనిక్స్ సిద్ధాంతంతో పోలుస్తున్నారు. ఎంపిక చేసిన ప్రజల ద్వారా మాత్రమే సంతానోత్పత్తి జరిపే జాతిని మెరుగుపరచాలనుకునే ఈ వాదన తీవ్రంగా వివాదాస్పదమైంది. తన ఆలోచనలకు శాస్త్రీయ ముద్ర వేసేందుకు ఎప్స్టీన్ స్టీఫెన్ హాకింగ్, మురే గేల్ మాండ్ వంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో సన్నిహిత సంబంధాలు నెరిపాడు. హార్వర్డ్ యూనివర్సిటీలో ఓ కార్యక్రమానికి ఏకంగా $6.5 మిలియన్ విరాళంగా ఇచ్చాడు. తన ప్రైవేట్ దీవుల్లో సమావేశం ఏర్పాటు చేసి సబ్మెరైన్లో విహారయాత్రలకు తీసుకెళ్లి శాస్త్రవేత్తలను ప్రలోభపెట్టాడు. అయితే ఈ బీబీ రాంచ్ ప్రణాళిక ఆచరణలోకి రాలేదని తెలుస్తోంది. అతనికి పిల్లలు ఉన్నారా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. కానీ ఇటీవల విడుదలైన ఎప్స్టీన్ ఫైల్స్లో ఒక బాధితురాల డైరీలో తాను 16 ఏళ్ల వయసులో ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చానని, పుట్టిన వెంటనే శిశువును ఎప్స్టీన్ మాజీ భాగస్వామి గిస్లెన్ మాక్స్వెల్ తీసుకెళ్లిందని రాస్తుంది. ఈ ఆరోపణలు ఇంకా ధృవీకరణ కాలేదు. అంతేకాకుండా మరణం తర్వాత తన శరీరాన్ని, ముఖ్యంగా తల, ప్రైవేట్ పార్ట్ భద్రపరచాలని కోరుకుంటున్నట్టుగా కొందరు తెలిపారు. ఎన్డీటీవీ వంటి మీడియా సంస్థలు, న్యూయార్క్ టైమ్స్ నివేదికల ఆధారంగా ఈ భయానక విషయాలు వెలుగు చూస్తాయి. జోరో రాంచ్లో ఉన్న మహిళలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా పూర్తిగా నియంత్రణలో జీవించాల్సి వచ్చేదని చెబుతున్నారు. ఎప్స్టీన్ చనిపోయిన అతనికి సంబంధించిన దాదాపు 10 లక్షలకు పైగా ఫైళ్లు ఇంకా విచారణలో ఉండటం గమనార్హం. ఇది కేవలం లైంగిక నేరం మాత్రమే కాదు, సైన్స్ పేరుతో సమాజంపై దాడిని సూచిస్తోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన ఎప్స్టీన్కు సంబంధించి ఎప్స్టీన్ ఫైల్స్ మరోసారి వివాదానికి దారితీస్తాయి. ఈ ఫైల్స్లో ప్రపంచంలో ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తల పేర్లు ఉండడం ప్రకంపనలు రేపుతోంది. ఈ క్రమంలో టిబెట్ మత గురువు దలైలామా పేరున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఏకంగా 169 సార్లు ప్రస్తావించినట్టుగా రిపోర్ట్స్ రావడంతో ఆయన ఆఫీస్ స్పందించింది. ఎక్స్ వేదికగా మీడియా ప్రకటన విడుదల చేశారు. మహిళలు, మైనర్లపై లైంగిక నేరానికి పాల్పడ్డ నిందితుడు ఎప్స్టీన్ తాను ఎన్నడూ కలవలేదని స్పష్టం చేశారు. తనపై వస్తున్న ఆరోపణల్ని రాధారమని కొట్టిపారేస్తారు. ఎప్స్టీన్తో కానీ ఆయన ప్రతినిధులతో కానీ తాను ఎప్పుడు ఎలాంటి సమావేశం జరపలేదని స్పష్టం చేశారు. మరోవైపు ఎప్స్టీన్ ఫైల్స్ ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉన్న క్రమంలో జెఫ్రీ ఎప్స్టీన్పై 6 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన వెబ్ సిరీస్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఎప్స్టీన్ ఫైల్స్ ఫిల్తీ రిచ్ పేరుతో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ గత కొద్ది రోజులుగా మంచి వ్యూస్ సాధిస్తోంది. 4 ఎపిసోడ్తో నెట్ఫ్లిక్స్లో టాప్ 10 ట్రెండింగ్లో వెబ్ సిరీస్లో ఒకటిగా కొనసాగుతోంది. ఈ సిరీస్కు మిలియన్స్ పైగా వ్యూస్ వచ్చాయి.